జన సైనికులకి, వీర మహిళలకి, పార్టీ నాయకులకి స్వాగతం, సుస్వాగతం. నా పేరు వారణాసి సూర్య, 100 రూపీస్ ఎమ్మెల్యే @ ఆన్లైన్ ఎమ్మెల్యే. రాజకీయాల్లో మనం సెటిల్ అవ్వాలి, జనాలకు మంచి చేయాలి, జనాల కోసమే నిలబడాలని చెప్పి ఏ రాజకీయ నాయకుడైనా ఇంతవరకు వచ్చారా? మీరు మొత్తం స్కాన్ చేసుకోండి. మీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ నాయకుడైనా కూడా డబ్బు ఆశ లేకుండా, పదవి ఆశ లేకుండా ఏ నాయకుడైనా కేవలం జనాల కోసమే ఎక్కడైనా వచ్చాడా? మీరు మొత్తం స్కాన్ చేస్తే ఒక మనిషి బయటకు వస్తాడు. ఆ మనిషి పేరే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడిని నా చిన్నతనం నుంచి, నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేనైతే చూడలేదు. మీరేమైనా చూసారా? కామెంట్ చేయండి, కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. కేవలం జనాల కోసమే, జనాల బాగు కోసమే, జనాలు బాగుపడాలి, వాళ్ళ బతుకులు బాగుండాలని రాజకీయాలకు వచ్చి రాజకీయాన్ని మొత్తం మారుస్తున్న గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆ నాయకుడు స్ఫూర్తితోనే నేను రాజకీయాల్లోకి వచ్చాను. అలాంటి గొప్ప నాయకుడు వస్తాడా, ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడని చెప్పేసి ఎదురు చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వచ్చాడు ఇప్పుడు. పవన్ కళ్యాణ్ రూపంలో ఒక గొప్ప నాయకుడు వచ్చారు. ఆ నాయకుడి స్ఫూర్తితో నేను అడుగులు ముందుకు వేస్తున్నాను. సో నా జర్నీ అంతా పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోనే ఉంటుంది. కాకపోతే ఒక్కటే డిఫరెన్స్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా తిడితే ఊరుకుంటాడేమో, నేను తిడితే తోలు తీసేస్తాను. నేను పవన్ కళ్యాణ్ గారు అంత మంచోని మాత్రం కాదు, గుర్తుపెట్టుకోండి. ఆయన గొప్పోడు కాబట్టే మీరు ఏమన్నా ఏం చేస్తున్నాడో సహనంతో ఓర్చుకుని ఉంటున్నాడు. ఒక్కోసారి ఆయన కూడా బ్లాస్ట్ అవుతుంటాడు, కానీ ఇప్పుడు ఇంకా పూర్తిగా ఇంకా సహనంగా ఉంటున్నారు. మనకంత సహనాలు ఏముండవు బా, జాగ్రత్త. కొంచెం కామెంట్లు చేసేటప్పుడు నోటితోలు ఎక్కువైతే నా నోటికి పని చెప్పాల్సి ఉంటుంది. సో నేను జనాల కోసం వచ్చాను, జనాల కోసమే పనిచేస్తాను. ఏ ఆశ లేదు, పవన్ కళ్యాణ్ గారి లాగే ఏ ఆశ లేదు, డబ్బు ఆశ లేదు, పదవి ఆశ లేదు. కేవలం జనాల కోసమే పనిచేస్తాను. ఇవన్నీ చేయాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఇంత కల్మషం లేకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? డబ్బు మీద ఆశ ఉండకూడదు. అంటే రాజకీయాల్లోకి వచ్చి ఈ కాంట్రాక్ట్ తీసుకొని దాంట్లో కమిషన్ దుబ్బుదాం, ఈ ఇసుక కాంట్రాక్ట్ తీసుకొని దీంట్లో దుబ్బుదాం, ఈ మద్యపానం ఉంటుంది కదా, ఈ మద్యం షాప్లో 4 పెట్టుకొనేసి వాటిలో దొబ్బుదాం, ఇవన్నీ ఆలోచనలు ఎవరికి ఉంటాయి? డబ్బు సంపాదించాలనుకునే వాళ్ళకు బాగుంటాయి. మాకు ఏవి అవసరం లేదు, ఏవి అవసరం లేదు. జనసేన నుంచి, పవన్ కళ్యాణ్ గారి నుంచి ఏది అవసరం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారికే సపోర్ట్ చేస్తూ ఉంటాం. ఇలాంటి నాయకుల్ని నేను తయారు చేసే పనిలో ఉన్నాను. అలాంటి నాయకుల్ని తయారు చేసి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇవ్వబోతున్నాను. సో రాజకీయాల్లో ఇలా కల్మషం లేకుండా మనము జర్నీ చేయాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే డబ్బు సంపాదించుకోవాలి. ఎక్కడ? రాజకీయాల్లో కాదు. సో సపరేట్ బిజినెస్లలో మీ ప్రొఫెషనల్గా ఎక్కడ ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా మీరు డబ్బులు సంపాదించుకోవాలి. నేను ఫస్ట్ చేస్తున్న పని అదే, డబ్బులు సంపాదించే ప్రాసెస్లో ఉన్నాను. సో మా కుటుంబానికి కావాల్సిన ఇల్లు కావచ్చు, కావాల్సినంత కంఫర్టబుల్ లైఫ్ను వాళ్ళకు క్రియేట్ చేసి నేను అడుగులు ముందుకు వేశాను. ఆల్రెడీ కొన్ని సంవత్సరాలుగా ఇదంతా గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. నేను ఎప్పుడో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఇవన్నీ చెప్పే ఉన్నాను నేను. సో ఇవన్నీ చెప్పి అప్పుడు చెప్పాను, ఇప్పుడు చేసాను. సో మీ బ్యాక్గ్రౌండ్ చూస్తుండొచ్చు. నా ఫ్యామిలీని పూర్తిగా సెటిల్ చేసి నేను రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నాను. ఇక మా ఫ్యామిలీకి ఎటువంటి డోకా లేదు, వాళ్ళు లక్షణంగా కంఫర్టబుల్గా ఉంటారు. కానీ రాజకీయాల్లో ఒక్క పైసా కూడా డబ్బు నాకు అవసరం లేదు, ఒక్క పదవి కూడా నాకు అవసరం లేదు. మనం మంచి పనులు చేస్తుంటే పదవులు అవే వస్తాయి, వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయి అనే నమ్మకంతో నేను ఉంటాను. పవన్ కళ్యాణ్ గారి లాగే ఆయన స్ఫూర్తితో నేను అడుగులు ముందుకు వేస్తూ ఉంటాను. ఏ పదవులు అవసరం లేదు, ఏది అవసరం లేదు. కేవలం జనాలకు మంచి చేసే దిశగా నా అడుగులు ముందుకు పడుతూ ఉంటాయి. ఫస్ట్ కుటుంబాన్ని సెట్ చేసుకోవాలి, తర్వాత రాజకీయ కుటుంబం, పేదల కుటుంబం, పేదవారు, ఎంతోమంది ప్రాబ్లమ్స్లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ సపోర్ట్ చేసే దిశగా జీవితాంతం పనిచేయాలనే ఉద్దేశంతో నేను రాజకీయంగా అడుగులు ముందుకు వేశాను. సో ఈ దిశగానే నా అడుగులు ముందుకు వెళ్తూ ఉంటాయి. సో రాజకీయంగా ఏవైనా కూడా అడ్డంకులు క్రియేట్ చేయాలని చూస్తే మరలా చెప్తున్నాను, నా మైనస్లు పట్టుకోవడానికి మీరు జీవితకాలంలో ఇంకో 10 సార్లు పుట్టాల్సి ఉంటుంది. అంత క్లారిటీగా నేను రాజకీయాల్లో ముందుకు వెళ్తున్నాను. సో దయచేసి నేను చేసే పనులకు అడ్డుపడద్దు. అడ్డుపడితే మాత్రం తోలు తీసి ముందుకు వెళ్తాను. ఎందుకంటే నేను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఒక్కటే నేను సమాధానం చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రజలకు మాత్రమే, మీలాంటి గలీజ్గాళ్ళకి కాదు. అందువల్లే చెప్తున్నాను, మీరు నెగిటివ్ కామెంట్లు పెట్టడం కానీ, ఏమన్నా నాకు పర్సనల్గా వాయిస్ మెసేజ్లు, టెక్స్ట్ మెసేజ్లు పెట్టడం కానీ చేసే ముందు 1-10 సార్లు ఆలోచించుకోండి. మీరు 1-10 సార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే
ఎవరు ఏంటంటే డైరెక్ట్గా ఆ వాయిస్ మెసేజ్లు వీడియోలు పెట్టి తోలు తీస్తాను. సో దయచేసి అడ్డుకు రావద్దు. నేను చేసే పనులకి అడ్డు రావద్దు. నేను చేసేవన్నీ మంచి పనులే ఉంటాయి. జనాల కోసమే మంచి పని చేస్తాను. జనాల కోసమే ఉంటాను. మీరు అనుకుంటున్నారేమో చాలా సాఫ్ట్ క్యాండిడేట్ ఏమో వారణాసి సూర్య అందరికి మంచి చేస్తూ ఉంటాడు, సో సాఫ్ట్ పర్సన్ ఏమో అని చెప్పేసి మీరు అనుకుంటుంటారు. మరలా చెప్తున్నా కదా, పవన్ కళ్యాణ్ గారి ఇలా మంచోన్ని అయితే కాదు నేను. గతంలో అంటే నేను రాజకీయాలకు అడుగు పెట్టక ముందు మీకంటే పెద్ద రౌడీని గుర్తుపెట్టుకోండి. చెండాలు తీసేస్తాను. మీరు ఏవైనా కూడా కామెంట్లు చేయాలంటే లోపల పిసుకోండి అంతే తప్ప డైరెక్ట్గా నాకు మెసేజ్లు పెట్టడం కానీ కామెంట్స్ రూపంలో మెన్షన్ చేయడం కానీ, రాజకీయంగా మాట్లాడండి, రాజకీయంగా కామెంట్లు చేయండి, దానికి నేను సమాధానం చెప్తాను. అంతే తప్ప పర్సనల్ అటాకులు చేస్తే మాత్రం తోలు తీసి వదులుతాను. సో దయచేసి నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాజకీయంగా నేను వేసే అడుగులకి సపోర్ట్ చేయాలని, సో మంచి పనులు చేసే ఈ ప్రాసెస్లో నా జర్నీలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, మీలోనే నాయకులు ఎంతోమంది ఉన్నారు, ఎంతో ఓపెన్గా జనాలకు మంచి చేయాలనే కల్మషం లేని మనసుతో మీరు ఉంటే మాత్రం రాజకీయంగా ఎదగడానికి నేను సపోర్ట్ చేస్తాను. నా పేరు వారణాసి సూర్య, 100 రూపీస్ ఎమ్మెల్యే. జనసేన వాట్సాప్ నంబర్, జనసేన వాట్సాప్ నంబర్ కాదు, జనసేన టెలిగ్రామ్ నంబర్ 7981599433, 7981599433. ఈ నెంబర్కు టెలిగ్రామ్కి మీరు నా కమ్యూనికేషన్లో ఉండండి. వాట్సాప్ క్లోజ్ చేయడం జరిగింది పూర్తిగా, ఎందుకంటే పూర్తి కమర్షియల్ అయిపోతుంది వాట్సాప్, అందువల్ల టెలిగ్రామ్కి రావడం జరిగింది. సో ప్రీవియస్ వచ్చిన నాయకులు కావచ్చు, కమ్యూనికేషన్లో ఉన్న కావచ్చు, పూర్తిగా నాకు టెలిగ్రామ్లోకి అందుబాటులోకి రండి. టెలిగ్రామ్లో స్పెషల్ జనసేన గ్రూప్ని రెడీ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఆ గ్రూప్లోకి ఎంటర్ అయిపోదురు. సో నా పేరు వారణాసి సూర్య, 100 రూపీస్ ఎమ్మెల్యే @ఆన్లైన్ ఎమ్మెల్యే. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలంగాణ. థ్యాంక్ యూ.